హాయ్ రజని గారు. హాయ్ జయ గారు, బాగున్నానండి. మీరు డిజైన్ చేశారు కదా ఇంటీరియర్ మొత్తం, ఒకసారి ఆడియన్స్ కి చూపిద్దాం అనిపించింది రజని గారు. తప్పకుండా. సో ఇది మెయిన్ ఎంట్రన్స్. సో మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనకి డైరెక్ట్ లివింగ్ వచ్చేసింది ఇక్కడ. ఓకే. సో లివింగ్ విత్ టీవీ యూనిట్ అండ్ సిట్టింగ్ ఇచ్చాము. ఓకే. సో సిట్టింగ్ కూడా చాలా బాగా, అంటే ఈ స్పేస్ కి తగినట్టు ఇచ్చారండి. లాంజర్ తోటి ఇచ్చాం. సో దట్ మీన్ వైల్ మన రిలాక్స్ అయినా ఎవరైనా నలుగురు వచ్చినా మనకి అకామిడేట్ చేసుకునేలాగా 5 సీటర్. సో దిస్ ఇస్ ద టీవీ స్పేస్ కూడా చక్కగా వెనకాలేమో లైట్ కలర్ చేశారు. లైట్ కలర్ విత్ అంటే మార్బుల్ టెక్స్చర్ ఉంది, ఆనిక్స్ స్టోన్స్ వస్తాయి కదా. సో ఆ టైప్ ఆఫ్ టెక్స్చర్ ఉన్న డెకోలం ఇచ్చాను. సో డెకోలం యూస్ చేస్తూ రోజ్ గోల్డ్ టీ పట్టీస్ తోటి డెకోర్ చేశాను. మీరు ఇప్పుడు డిజైన్ చేసేటప్పుడు ఫ్లోరు తర్వాత సీలింగ్ కాంబినేషన్ తో ఇవి అంటే యూనిట్స్ అన్ని చూస్తారు 100%. టోటల్ గా ఒక థీమ్ లో రన్ అవ్వాలి. సో ఇండివిజువల్ యూనిట్స్ గా మనం ట్రీట్ చేస్తే మనకు లాస్ట్ కి వచ్చేసరికి ఆ వన్నెస్ అనేది అనిపించదు. ఓకే. సో డెఫినెట్లీ మనం యూస్ చేసే మెటీరియల్స్, ఫ్లోరింగ్, వాల్ కలర్స్, దెన్ అగైన్ సీలింగ్ లో ఇచ్చే ఎలిమెంట్స్ అన్ని కొంచెం కలుపుకొని చూసుకోవాలి. చాలా బాగుందండి ఫ్రేమ్. జియోడాట్ అని చెప్పేసి పెయింట్ ఫ్రేమ్స్ లో వస్తాయి అనమాట, ఆల్ ఇంపోర్టెడ్. ఇవన్నీ క్రిస్టల్స్ అండి. క్రిస్టల్స్ లో మనకి రెజిన్ ఆర్ట్ లో చేస్తారు అనమాట. మెయింటెనెన్స్ ఎట్లా రజని గారు? మెయింటెనెన్స్ ఈజీ అండి, పెద్ద మెయింటెనెన్స్ ఏమి ఉండదు. ఓకే. ఓకే. దానికి చూడండి, ఎక్కడికెక్కడ మీ సింబల్ కనిపిస్తా ఉంది నాకైతే. ఆల్ సెలెక్టెడ్ ఎట్ వన్ ప్లేస్ కాబట్టి మీకు అన్ని యాస్టీస్ గా కామన్ గా సెలెక్ట్ చేస్తాం. సో మనకి ఈజీగా ఉంటుంది సెలెక్షన్. సో ఇది వచ్చేసి స్టేర్ కేస్ వెల్ అనమాట. సో ఇక్కడ హైడ్రాలిక్ లిఫ్ట్ తీసుకున్నాం. సో దానికి తగ్గట్టుగా కొంచెం లైట్ గ్రీనరీ ఒకటి, ఒక చిన్న ఫౌంటైన్ యాడ్ చేస్తాం అక్కడ. సో ఈ స్పేస్ అంతా ఫ్రీగా మనకి కొంచెం స్పేషియస్ గా, స్టోరేజ్ చేసి క్లోజ్ చేయకుండా కొంచెం ఓపెన్ స్పేస్ కనిపిస్తుంది. మనం అనుకుంటాము ఎక్కడ స్పేస్ దొరికితే అక్కడ ఏదన్నా మనం స్టోరేజ్ చేసేసుకుందాం, దానికి యూజ్ చేద్దాం అనుకుంటాం. కానీ మీ ఐడియా చాలా బాగుంది. స్టోరేజ్ చేసేస్తే ఏమవుతుందంటే రూమ్ స్పేసెస్ మనకి చిన్నగా ఇంకా కంజెస్టెడ్ అనిపిస్తుంది. సో దిస్ ద డైనింగ్ స్పేస్. సో ఇది వచ్చేసి క్రాకరీ. ఓకే. సో ఇది కూడా నేను కొంచెం ఓపెన్ స్పేస్ విత్ గ్లాస్ క్యూరియో ఇచ్చేసాను, కింద డ్రాస్ ఇచ్చేసాం. సో ఇది పూజ వచ్చేసి కాంపాక్ట్ పూజ. పూజ ఏంటంటే సపరేట్ రూమ్ గా చేసేలాగా అవకాశం లేదు ఇక్కడ. స్పేస్ మనకి 1000 SFT కింద గ్రౌండ్ ఫ్లోర్ లో. సో దాన్ని మళ్ళీ ఒక రూమ్ లాగా అకామిడేట్ చేయడం కష్టం కాబట్టి ఇలా నేను షెల్ఫ్ లాగా క్రియేట్ చేశాను. సో ఇదేంటంటే అవసరమైనప్పుడు ఇది ఫోల్డ్ చేసి మనం క్లోజ్ చేసుకోవచ్చు డోర్స్ తోటి. కింద స్టోరేజ్ ఇట్లా బయటకి ఇచ్చేసాను అనమాట. సో ఇది ఒక పుల్ అవుట్ ట్రే లాగా వస్తుంది. ఎప్పుడైనా మనకి పూజ అది అవకాశం ఎక్కువ స్పేస్ కావాలనుకున్నప్పుడు దాని మీద పుల్ చేసుకొని మనం పెట్టుకోవచ్చు. ఇది హ్యాండ్ వాష్ కి ఇక్కడ ఇచ్చేసాం కార్నర్ కి. అదేనండి, డైనింగ్ ఉంది కదా ఇక్కడ. ఇంకా అందుకే పూజ అండ్ వాష్ ఇది సపరేట్ చేసేసాం. మధ్యలో ఎట్లాగో విండో వచ్చింది కాబట్టి కొంచెం సపరేట్ అయిపోతుంది. కూడా సింపుల్ సూపర్బ్. 8x12 కిచెన్ నమ్ముతారా? ప్యారలల్ కిచెన్, అటు ఇటు 2 feet మోన్, మధ్యలో మనకి 4 feet. ఇది ప్యారలల్ కిచెన్ అంటాం. సో ఇదేంటంటే బాగా కాంపాక్ట్ గా, స్టోరేజ్ నాకు 100% ఎంతవరకు పాసిబుల్ ఉందో అంతవరకు తీసుకోవాల్సిందే, తప్పదు. సో అందుకని అటు ఇటు కౌంటర్స్ ఇచ్చేసాము. అటు ఎండ్కి ప్యాంట్రీ యూనిట్ ఇస్తూ ఇదంతా ఓ హెడ్ స్టోరేజ్ లాగా ఇక్కడ మనకి జనరల్ అప్లయన్సెస్ కోసం స్పేస్ ఇచ్చేసాము అనమాట. సో కుకింగ్ కౌంటర్ అండ్ సింక్ అట్ వచ్చేసింది. ఓకే. ఇది కూడా చాలా బాగుందండి. ఇదేంటంటే ఫుల్ బాడీ టైల్స్. సో లాస్ట్ టైం క్వాడ్స్ అని చెప్పాను కదా, సో ఇక్కడ ఫుల్ బాడీ టైల్స్ యూస్ చేసాం. దీంతో పాటు విట్రిఫైడ్ బ్యాక్ సైడ్ 8x2 సైజ్ టైల్స్ ఇచ్చేసాం అనమాట. కాదండి, ఇది కొంచెం మనకి అంటే లైట్ కలర్ కదా, మెయింటెనెన్స్ ఓకేనంటారా? టైల్ వైజ్ మీకు అసలు మెయింటెనెన్స్ ఇష్యూస్ ఏమి ఉండవండి. టైల్ ఈజ్ లైక్ వెరీ ఈజీ టు క్లీన్. మనకి అక్కడ దానికి అంటే చిమ్నీ జనరల్గా మనం యూస్ చేసేటప్పుడు చిమ్నీ ఎలాగో మీకు ఆన్ ఉంటుంది. సో సక్షన్ కెపాసిటీ ఎక్కువ ఉన్న చిమ్నీస్ యూస్ చేసుకుంటూ 100% చిమ్నీ ఆన్ ఉంటే మీకు మాక్సిమం దీనికి అక్యుములేట్ అయ్యేది అవాయిడ్ అయిపోతుంది. సెకండ్ థింగ్, టైల్స్ కాబట్టి మీకు అసలు మెయింటెనెన్స్ వైజ్ పెద్దగా ఆలోచించగల 100% దే ఆర్ వెరీ డ్యూరబుల్ అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ. చిమ్నీ కూడా చూడండి, ఫ్లాట్ గా పెట్టేది ఏమవుతుందంటే మనకి హెడ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది. సో నేనేం చేస్తానంటే ఎప్పుడు ఐ సజెస్ట్ దిస్ 45 degrees. సో ఇందులో ఏమవుతుందంటే మనకి హెడ్ క్లియరెన్స్ మనం వర్క్ చేస్తున్నప్పుడు తగలకుండా మనకి లైటింగ్ కూడా కరెక్ట్ గా కనిపిస్తుంది. లైటింగ్ చాలా బాగుంటుంది. ఇవి మొత్తం స్టోరేజ్ పర్పస్ ఇచ్చారు. అంతా స్టోరేజ్ అండి. ఇవి కూడా చాలా అంటే విజిబుల్ గా ఉండేలాగా చేసినట్టు. ఇవంతా టింటెడ్ గ్లాస్ విత్ ప్రొఫైల్స్ ఇచ్చేసాం. సో ఇలాగ లోపల మనకి స్టోరేజ్ విత్ లైటింగ్ కూడా వచ్చేస్తుంది. నైస్. కానీ టోటల్ గా యూటిలైజ్ చేసేసారండి, పై దగ్గర నుంచి కింద 100%, ఆల్మోస్ట్ 100% స్టోరేజ్. ఓకే. ఇదేంటండి? ఇది ప్యాంట్రీ యూనిట్ అండి. ఇది జనరల్ గా మనకి రెగ్యులర్
ప్యాంట్రీ ఫుల్ హైట్ టాల్ యూనిట్స్ ఇస్తాం కదా, అవునవును. సో అలాగా ఇది మనం కస్టమైజ్డ్ ప్యాంట్రీ యూనిట్స్ లాగా. ఓకే. సో దీంట్లో ఏంటంటే టోటల్ స్టోరేజ్ మనకి టాప్ టు బాటమ్ స్టోరేజ్ వచ్చేస్తుంది. సేమ్ టైం కొంచెం ఎస్థెటిక్ గా కూడా గ్లాస్ ఇచ్చేసరికి కొద్దిగా బ్రేక్ చేస్తుంది, మనకి హెవీనెస్ లేకుండా ఉంటుంది, నారోనెస్ లేకుండా కొద్దిగా వైడ్ గా కనిపిస్తుంది. ఓకే. ఫ్రిడ్జ్ యూనిట్ ఇక్కడ వచ్చేసి రెఫ్రిజిరేటర్ ఇందులో ఇన్బిల్ట్ ఇచ్చేసాం. ఓకే, బాగుంది. అంటే సపరేట్ స్పేస్ వచ్చేసరికి హ్యాపీగా ఉంది. మీకు బయటకు ప్రొజెక్ట్ చేయాలి అంటే అక్కడ బయట డైనింగ్ లోను స్పేస్ సరిపోదు, సో ఇక్కడే దాన్ని పెట్టుకుంటే కొంచెం స్పేస్ కూడా మీకు బయటకు ఎక్కువ ఎక్స్పోజ్ అయినట్టు అనిపించింది. ఓకే ఓకే. సో ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి? గెస్ట్ బెడ్రూమ్. ఓకే ఓకే. దీంట్లో ఏమన్నా స్పెసిఫిక్ గా ఇచ్చారండి ఆర్టికల్స్? గెస్ట్ బెడ్రూమ్ లో ఆల్మోస్ట్ అంటే సిమిలర్ బెడ్ విత్ క్యాబినెట్స్, లో హైట్ సిట్టింగ్, స్టోరేజ్ విత్ డ్రెస్సింగ్, అన్ని అంటే ఉన్న స్మాల్ స్పేస్ లోనే టోటల్ అన్ని వచ్చేలాగా చేశారు. అక్కడక్కడే అనిపించిన మీకు దేని దానికి సెగ్రిగేటెడ్ ఆర్గనైజ్డ్ స్టోరేజ్ స్పేస్ దొరుకుతుంది. ఇది మొత్తం వార్డ్రోబ్ అండి, ఈ స్పేస్ మొత్తం వార్డ్రోబ్ చేసాం. సో దీంట్లో మెటీరియల్స్ డెకోలమ్స్ తోటే యూస్ చేసాము, విత్ సమ్ లూవర్స్ ఇచ్చేసాం, డిజైన్ కాంబినేషన్. ఇది కూడా బాగుందండి, అంటే సంథింగ్ డిఫరెంట్ గా వస్తుంది. సర్ఫేసెస్ లో ఏంటంటే సింగిల్ కలర్ లేకపోతే అందులోనే కలర్స్ కాంబినేషన్ చేస్తే ఆ లుక్ రాదు. ఓకే. సో వాట్ ఐ ఫీల్ ఇస్ లైక్ నేను ఎక్కువ ఎక్స్పెరిమెంట్ చేస్తాను, కొంచెం డిఫరెంట్ మెటీరియల్స్ యూస్ చేస్తాను. లైక్ ఇది స్మోక్ మిర్రర్ యూస్ చేసాం, దెన్ అగైన్ ఇదంతా లూవర్స్ యూస్ చేసాం. ఓకే. స్మోక్ మిర్రర్ వల్ల యూస్ ఏంటంటే, అంటే స్మోక్ మిర్రర్ వల్ల అంటే లుకింగ్ మిర్రర్ అనుకోండి, మరీ రిఫ్లెక్షన్ కనిపించేస్తుంది. స్మోక్ మిర్రర్ ఏంటంటే మనకి గ్రే బ్రౌన్ టోన్స్ లో ఉంటుంది, సో అంత రిఫ్లెక్టివ్ ఉండదు, అట్ ద సేమ్ టైం మిర్రర్ ఎన్హాన్స్ అవుతుంది. పైన చూద్దామా? ఫస్ట్ ఫ్లోర్ చూడండి, స్టెప్స్ ఉన్నాయి, అంటే ఎక్కలేని వాళ్ళ కోసం లిఫ్ట్ కూడా చక్కటి లిఫ్ట్ కూడా అరేంజ్ చేశారు. ఇది వరకు లాగా కాదండి, అంటే స్పేస్ లేదు, లిఫ్ట్ పెట్టుకోలేము అనుకోక్కర్లేదు కదా రజనీ గారు. ఇప్పుడు అంతా కాంపాక్ట్ 2% లిఫ్ట్స్ వచ్చేసాయి. హైడ్రాలిక్ వర్షన్ ఉంది, రెగ్యులర్ వర్షన్ లో కూడా ఉన్నాయి. ఓకే. సో ఇదైతే హైడ్రాలిక్ చేయించాం. ఒక చిన్న హాల్ లాగా వచ్చింది. ఇది జస్ట్ లాబీ, 2 బెడ్రూమ్స్ మధ్యలో ఒక ఫ్యామిలీ స్పేస్ అనుకో. ఓకే ఓకే. సో మాస్టర్ బెడ్రూమ్ లో క్యాబినెట్స్ అంటే విండో ఉంది ఇక్కడ మనకి, సో ఈ స్పేస్ స్టడీకి యూజ్ చేశాను. దెన్ క్యాబినెట్స్ ఈ కార్నర్ వర్క్ ఇచ్చేసాను. కలర్ కాంబినేషన్ కూడా చేంజ్ చేశారు, బట్ స్ట్రైప్స్ అయితే కనిపిస్తున్నాయి. టు బ్రేక్ ద ప్యాటర్న్ ఏదో ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తాం. సో ఒక హౌస్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో రూమ్ కి మార్చేయలేం, కింద నుంచి పైకి ఒక క్యారెక్టర్ అనేది కనిపించాలి మనకి. సో కలర్ లో కొంచెం లైట్ డార్క్, ఇక్కడ ఏంటంటే హాఫ్ వైట్స్ తీసుకున్నాం, కింద వచ్చేసరికి లైట్ బేజెస్ షేడ్ తీసుకున్నాం. పైనంతా కూడా స్టోరేజ్, పైనంతా స్టోరేజ్ వచ్చేస్తుంది. డ్రెస్సింగ్ కూడా వచ్చింది. డ్రెస్సింగ్ చూడండి. సో ఇది వచ్చేసి డ్రెస్సింగ్ రూమ్. గ్లాస్ అండి ఇది గ్లాస్ అండి, ఇది ఫ్లూటెడ్ గ్లాస్ ఇచ్చాము విత్ ప్రొఫైల్. ఇది సో సీలింగ్ నుంచి కింద వరకు ఒకటే సింగిల్ ప్యానెల్ లో ఇచ్చేసాం. సో అటు సైడ్ ఫుల్ హైట్ మిర్రర్ వచ్చేస్తుంది, మిర్రర్ పక్కనే మనకి దానికి సంబంధించిన స్టోరేజ్ వచ్చేస్తుంది. సో ఇదంతా గ్లాస్ ఇచ్చాము, ఇదొక్కటి అక్రిలిక్ లో తీసుకున్నాం. సో దిస్ ఇస్ లైక్ మనకి సాయిల్ ఫ్లోస్ స్టోరేజ్ అని చెప్తాం కదా, సో దానికోసం ఇచ్చింది అనమాట. సో ఎయిర్ ఫ్లో ఉంటుంది, యాజ్ టీస్ గా మనకి వ్యూ ఉండదు లోపల. అదేలేండి మనకి హ్యాంగ్ చేసి. చాలా బాగుందండి. నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ చూద్దాం. చిల్డ్రన్ బెడ్రూమ్. డోర్ కూడా బాగుంది, బ్యాక్ సైడ్ కూడా మీకు ఏంటంటే రూమ్ లో కాంబినేషన్ తోటే సేమ్ డోర్ బ్యాక్ సైడ్ చేస్తాం. హాల్ లో అన్ని సిమిలర్ ఉంటాయి, బెడ్రూమ్స్ వచ్చేసరికి బెడ్రూమ్ డోర్ మ్యాచ్ చేస్తాం. ఫ్రంట్ చూసుకుంటాం కానీ మనం బ్యాక్ సైడ్ ఇంత ఎక్స్పెక్ట్ చేయము, క్లోజ్ చేశాక మనకి విజిట్ కనిపించాలి కాబట్టి. రియల్లీ నైస్ అండి. ఇది చూడండి ఒక్కసారి, ఎంత బాగుంది అంటే రజనీ గారు చెప్పినట్లుగా మనం ఫ్రంట్ ఎక్కువగా అంటే కనిపిస్తుంది కదా, ఎలివేట్ అవుతుంది కదా అనుకుంటాం, లోపల మనం ఉన్నప్పుడు చేసినప్పుడు అలానే కనిపించాలి కదా. నైస్. ఇది ఇంకొక బెడ్రూమ్ వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి, వాళ్ళ పాప రూమ్. సో దీంట్లో కాన్సెప్ట్ అంతా గ్రే విత్ డార్క్ గ్రే తీసుకున్నాం. సో ఇది వచ్చేసి స్టడీ లైజ్ ఇచ్చేసాను, ఇక్కడ లిటిల్ స్మాల్ స్టోరేజ్ లాగా, కింద స్టోరేజ్ రెగ్యులర్ బుక్ స్టోరేజ్ వచ్చేస్తుంది. సో ఇదంతా విండో స్పేస్ ఇట్లా ఎల్ షేప్ వచ్చింది. సో దీనికి తగ్గట్టుగా నేను కర్టన్ బ్యాక్ డ్రాప్ ఇచ్చేసి స్టడీ టేబుల్ ఇచ్చాను. ఓకే, నైస్. అండ్ బెడ్ విత్ బెడ్ బ్యాక్ కూడా సిమిలర్ పిల్లర్ ఉంది మనకి అక్కడ ఒకటి. సో దాన్ని ప్రొజెక్ట్ చేసుకుంటూ నేను లైటింగ్ బ్యాక్ డ్రాప్ ఇచ్చేసి కుషన్ తోటి క్లియర్ చేసాను. మొత్తం లామినేటెడ్ సర్ఫేసెస్ అండి ఇక్కడ యూస్ చేసింది. సో లామినేట్స్ లోనే కలర్ కాంబినేషన్స్ యూస్ చేసాను. సో ఇది వచ్చేసి వార్డ్రోబ్ కదా, దీంట్లో ఇది ఓపెన్ చేసుకుంటే మీకు వాకింగ్ క్లోజెట్ వచ్చేస్తుంది. సో లోపల నుంచి వాష్రూమ్ ఉంది, బయటికి చూడటానికి వార్డ్రోబ్ లాగా అనిపిస్తుంది. నైస్. సో ఇది మిర్రర్ విత్ స్టోరేజ్ ఉంటుంది. ఓకే, దీని బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్ ఇచ్చేస్తాం. అంటే వాష్రూమ్ ఉంది ఇక్కడ అని స్పెసిఫిక్ గా తెలియకుండా బయట నుంచి చూస్తేనే మనకి. అవును. సో ఇది ఎలాగో డోర్ ఉంటుంది కాబట్టి మనకి డోర్ బ్యాక్ సైడ్ కి వచ్చేస్తుంది. సో దీనికి క్రియేట్ చేయలేదు, ఇంకా నేనేం డోర్ లాగా క్రియేట్ చేయలేదు, అదేలేండి, ఓపెన్ గా ఉంటుంది. సీలింగ్ కూడా చాలా బాగుందండి.
సీలింగ్స్ అంతా ప్రొఫైల్ లైట్స్ విత్ రెగ్యులర్ లైట్స్ రెండు కాంబినేషన్ ఇస్తాను, లైక్ హాఫ్ వైట్ అండ్ వామ్ వైట్. ఓకే. లైటింగ్ లో కూడా కలర్ కాంబినేషన్స్ కొంచెం చూసుకుని ఈ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా మీరే సెలెక్ట్ చేస్తారండి? క్లయింట్ వాళ్ళ చాయిస్ ఉంటుంది. క్లయింట్ అంటే ఇఫ్ దే ఆర్ వెరీ పర్టికులర్ ఫర్ కూల్ వైట్ అంటేనే కూల్ వైట్, అదర్వైజ్ జనరల్ గా ఐ సజెస్ట్ హాఫ్ వైట్ అన్నమాట. మెటీరియల్ ఇదంతా కూడా ఎట్లా అండి, ఎట్లా రజనీ గారు? మెటీరియల్ సెలెక్షన్స్ అంటే స్టార్టింగ్ లో అంటే టర్న్కీ ప్రాజెక్ట్స్ చేస్తాం కాబట్టి మెటీరియల్ అంతా ఫస్ట్ డెకోలమ్స్ కానివ్వండి ప్రతిదీ సెలెక్షన్ అంతా ఒకసారి లిస్ట్ అవుట్ అయిన తర్వాతనే మనం వర్క్ స్టార్ట్ చేస్తాం. అదే ఒక దగ్గర తీసుకుంటాం కాబట్టి సింగిల్ ప్లేస్ కాబట్టి మీకు ఒక ఐడియా ఫామ్ అయిపోతుందేమో దేనికి ఎక్కడ ఏంటి. అదే టోల్డ్ యూ, మా స్టోర్ లో ఏంటంటే మొత్తం అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి డెకోలమ్ సెలెక్షన్ దగ్గర నుంచి కర్టన్ మ్యాచ్, కుషన్ బ్యాగ్స్ అన్ని మ్యాచ్ చేసుకోవడానికి అక్కడే ఉంటాయి. సో యూ డోంట్ హ్యావ్ టు ఇమాజిన్ వాట్ వి సెలెక్టెడ్ దేర్, వాట్ వి సెలెక్టెడ్ హియర్, అట్లా ఏమి ఉండదు అనమాట. ఓకే. ఇది పైన వచ్చిన రూమ్ అండి, ఇది పెంట్ హౌస్ అని చెప్పాను కదా రూమ్. సో ఇది ఏంటంటే హోమ్ థియేటర్ కమ్ మల్టీపర్పస్ రూమ్. సో ఇక్కడ ఎలా కన్వర్ట్ చేస్తారంటే హోమ్ థియేటర్ విత్ గెస్ట్ రూమ్, గెస్ట్ ని అకామిడేట్ చేసుకునేలాగా బెడ్ విత్ ఇది థియేటర్ కి సెట్ స్క్రీన్ అంతా లోపలికి ఇచ్చేసాము. సో ఎప్పుడు కొంటే అప్పుడు కింద పుల్ చేసేసుకోవాలి. గెస్ట్ ఎవరికైనా వచ్చినప్పుడు కొంచెం అట్లా. ఇక్కడ ఈ వార్డ్రోబ్స్ కలర్స్ బ్యాక్ సైడ్ అంతా వార్డ్రోబ్ అంతా డార్క్ షేడ్ తీసుకున్నాం. సో దట్ కొంచెం హోమ్ థియేటర్ లో యూజ్ చేసినప్పుడు ఏంటంటే మరి బ్రైట్ కలర్స్ ఉండకుండా కొంచెం డార్క్ అన్నప్పుడు బ్లాక్అవుట్ చేసుకుంటే మనకి డార్క్ అయిపోతుంది రూమ్ అంతా. వావ్, రియల్లీ సూపర్ అండి, చాలా బాగుంది. టోటల్ హౌస్ అంతా చూసాక బా ఎంత బాగుందో, సీలింగ్ నుంచి ఫ్లోర్స్ వరకు ప్రతి రూమ్, ఏ రూమ్కి ఆ రూమే, ఏ ఆర్టికల్కి ఆర్టికల్ అన్నట్లు అనిపిస్తుంది. పీసెస్ కూడా ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయండి. సుమారుగా బడ్జెట్ ఎంతలో అవుతుంది ఇది? సేమ్ ఈ విల్లాకి వచ్చేసి మాకు 35 వరకు అయిందండి. అంటే విచ్ ఇంక్లూడ్స్ యాక్చువల్లీ ఫాల్ సీలింగ్, పార్షియల్ లైటింగ్ అండ్ వుడ్ వర్క్. సో ఇప్పుడు ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ లేకపోతే లిఫ్ట్ ఇవన్నీ దీస్ ఆర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దట్. ఓకే. కాంబినేషన్స్ అంటే ఇప్పుడు మనం తీసిన మెటీరియల్ కాంబినేషన్స్ బట్టి సైడ్ టు సైడ్ చేంజ్ అవుతుంది. దే విల్ డిఫర్. అంతే కదా, క్లయింట్ టు క్లయింట్ మైండ్ సెట్ ఎలా చేంజ్ ఉంటుందో వాళ్ళ రిక్వైర్మెంట్ చేంజ్ ఉంటుంది. సేమ్ టైం మనకి ఇక్కడ అంటే కాంబినేషన్ తీసుకునే డెకోలమ్స్ తీసుకున్నామా, వీనియర్స్ తీసుకున్నామా, వాట్ ఎవర్ సర్ఫేస్ మెటీరియల్స్ ఇందాక చెప్పాను కదా మీకు, ఆ గ్రూవ్స్, లూవర్స్ అట్లాంటివి అవి ఎంత యూజ్ చేస్తామో దాన్ని బట్టి బడ్జెట్ చేంజ్ అవుతుంది. చిన్న స్పేసే కదా, ఇక్కడ ఎంటీగా వదిలేద్దాం అనిపిస్తుంది కొన్నిసార్లు ఈ స్పేస్ని కూడా యూజ్ చేసేసుకుందాం అనిపిస్తుంది మరి కొన్నిసార్లు. కానీ ఫంక్షనాలిటీ ఇంపార్టెంట్. అంటే మనకి ఇప్పుడు బెడ్రూమ్ స్పేసెస్ ఉన్నాయి అనుకోండి, ఫంక్షనల్ గా మనకు అక్కడ ఏదైనా ఉపయోగపడుతుంది అనుకుంటే డెఫినెట్లీ దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. హాల్ స్పేసెస్, డైనింగ్ స్పేసెస్ ఏంటంటే టూ మచ్ ఆఫ్ స్టోరేజ్ పెట్టేసుకుంటే మనకి ఇక్కడ బ్రీతింగ్ స్పేస్ లేదనిపిస్తుంది. సో ఇక్కడ కొంచెం ఓపెన్ స్పేసెస్ నార్మల్ థాట్స్ కి డిజైనర్ థాట్స్ కి డెఫినెట్ గా డామ్ షూర్ గా డిఫరెన్స్ అనేది అయితే ఉంటుందండి. అది అంటే అప్రోచ్ డిఫరెంట్ గా ఉంటుంది, డిజైన్ అప్రోచ్ డిఫరెంట్. ఎందుకు ఇంత క్లియర్గా ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నానంటే మీతో ట్రావెల్ అయినాక నాకు అనిపించింది, ఇప్పుడు నా థాట్ ఒకలాగా ఉండింది, ఒక వాల్ చూడగానే ఇక్కడ ఇలా ఉండొచ్చని. బట్ మీ ఐడియా అంటే మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో, ఓ ఇట్లా వాడాలి కదా, ఓ ఇట్లా ప్లేస్ చేయాలి కదా అనే ఆప్షన్స్ లేదా పర్స్పెక్టివ్స్ డిఫరెన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మళ్ళీ మీట్ అవుదాం మనం తప్పకుండా. ఓకే, బాయ్ అండి. బాయ్.